రివ్యూ చేశారు, అయిపోయింది, కథం, అంతే. మళ్ళీ ఒక ఏడాది తర్వాత రాస్తారు. వీళ్ళు చెప్పిన దాంట్లో ఏది పరిష్కారం అని నాకు తెలియగలుగుతా. అమరావతికే దిక్కులేదే పరిష్కారం ఈ రోజు వరకు. వీటిట్లో ఇంకేం జరుగుతుంది రెవెన్యూది? మొత్తం చేతికి ఆ కాగితాలు ఇస్తే అప్పుడు పరిష్కారం ఉంటది. అది యుద్ధ ప్రాతిపదికన దాన్ని మోకాళ్ళు పగలగొట్టి ఎర్రగొట్టి పడుకోబెట్టాం. రీసర్వే ఇప్పుడు ఒప్పుకోవట్లేదు కదా, అక్కడ వద్దంటున్నారు కదా, ఆ రీసర్వే కూడా వద్దంటున్నారు కదా. ఇప్పుడు ఆ రీసర్వే ఎవరు చేయమన్నారని అడిగారు అనేదే కదా. రీసర్వే చేయకుండా నువ్వు ఎట్టా సెట్ చేస్తావు, ఎలా పరిష్కరిస్తున్నావు తెలియకడుగుతాను. ఆ రీసర్వే చేసి ఆ సర్వే నెంబర్లకు బదులు LPM నెంబర్లు ఇస్తున్నారు, ఎవరేమన్నారు ఇది అనేది, ఇది కూడా తప్పనే కదా వీళ్ళు చెప్తారు. అది అవగాహన చేయను. ఇప్పుడు ఇదివరకు మనకి డోర్ నెంబర్ బేసిస్ మీదనే ట్యాక్స్లు ఇచ్చేవాళ్ళు, గుర్తుందా? కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలకు కానీ 11-2-33/1 ఇట్లుండే కదా. అవును. తర్వాత ఇప్పుడు డిజిటల్ నెంబర్స్ ఇచ్చారు. డిజిటల్ నెంబర్ ఆధారంగా మనకి ట్యాక్స్లు వేస్తున్నారు. ఏముంది నష్టం? డిజిటల్ నెంబర్ ఎందుకు? కంప్యూటర్లో ఈజీగా ఉంటాయి. ఈ బారో బయ్యో ఎక్కడో తేడా రాకుండా ఓ రకంగా చెప్పాలంటే ఇది అట్లాంటిది. ఈ నెంబర్ ఇవ్వడం నష్టమేం లేదు, వాళ్ళకి అర్థం లేదు, అవగాహన లేదు. నిజం ఎక్స్ప్లెయిన్ చెయ్యి, వాళ్ళకి నేర్పు, ఏదో